బాగా సంపాదించినావు, బాగా కడుపు కొట్టినట్టున్నావు, అందరినీ మోసాలు బాగా చేసినట్టున్నావు, బాగా తిన్నావు లంచాలు అని మనం అంటాం. కానీ నా ప్రభు అనలే, నేరుగా అన్నాడు, జక్కయ్య నేడు నీటికి రక్షణ కలుగును గాక, నీవు కూడా అబ్రహాము కుమారుడు. వాక్యం వచ్చినప్పుడు సరి చేయబడిన వాడు, వాక్యం వచ్చినప్పుడు తనను తాను అంగీకరించుకున్న వాడు, వాక్యములకు ఎక్కడైతే లోబడ్డాడో వాక్యానికి లోబడ్డాడు కనుక జక్కయ్య జీవితంలో దేవుడు అద్భుతములు ప్రారంభించాడు. ఇది జక్కయ్య మాత్రమేనా? వాక్యం అంగీకరించిన అబ్రహాము ఎన్నో బొమ్మలు చేశాడు, ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో విగ్రహాలను చేశాడు, ఎన్నో బొమ్మలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు ఒక బొమ్మను పట్టుకుంటున్నాడు, ప్రతిరోజు బొమ్మతో మాట్లాడవా ఎందుకు మాట్లాడతారు? మాట్లాడు ఎందుకు మాట్లాడతారు? దాని నోరుందా? దాని కనులున్నా? అది డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు ప్రతిరోజు ఒక బొమ్మను ఇస్తున్నావు, ఏ బొమ్మ నాతో మాట్లాడుతుంది? నోర్మై, మీ వయసు అంతా నోర్మై. వయసు కాదు డాడీ, నాతో మాట్లాడకపోతే లాభం లేదు డాడీ. మాట్లాడాలని ఆశపడిన వాడు ఒకరోజు మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహామా, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. తండ్రి ఇంటి పేగులు కట్ చేసుకొని బయలుదేరాడు. ఏ పేగులు గట్టిగా చెప్పాలి? తండ్రి పేగులు, తల్లి పేగులు కట్ చేసుకున్నాడు. కానీ నా దేవుడు ఎవరు తెలుసా? కన్న తల్లిదండ్రుల పేగులు కట్ చేసుకున్న ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. పితరులకు తండ్రిగా మార్చి వేల మందికి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు రాత్రి నిశ్చయంగా వాక్యమును వెంబడించు వారిని నా దేవుడు ఆశీర్వదించును గాక. గట్టిగా ఆమేన్ చెప్తావా? అదే నీ వాక్యములను బ్రతికించుచున్నది, బాధలలో నాకు నెమ్మదిని ఇచ్చుచున్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ ఎవరు వేసుకోవాలి? ఫ్రెడీ వేసుకుంటే నాకు జ్వరం తగ్గుతుందా? నీకు జ్వరం వచ్చినట్టుగా ఫ్రెడీ, ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకుంటే నీకు తగ్గుతుందా? తగ్గదుగా. ఎవరి ఆదరణ పొందాలన్నా